నీ మనసులో చోటిస్తావా పార్ట్ 4 అండి. నిన్న మహర్షి నేత్రాన్ని తీసుకొని లోపల తీసుకొచ్చాడు కదండీ! ఎత్తుకొని తీసుకొచ్చాడు గదా! సో, ఆ ఫీలింగ్‌లో ఉంటాడు. మరి ఈరోజు ఏం జరగబోతుందో చూద్దాం కథలో. కానీ మీరేంటంటే నాది చూస్తున్నారు, లైక్ గాని, సబ్స్క్రైబ్ గాని ఏమి చేసుకోవట్లేదండి. కానీ స్టోరీ ఎలా ఉన్నదనైనా మీరు కామెంట్ రూపంలో చెప్పారనుకోండి, ఏమైనా చేంజెస్ ఉన్నా నేను చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే. ఓకే. సారీ, స్టోరీలోకి వెళ్ళిపోదాము. ఆహ్, మహర్షి తన తండ్రి దగ్గరకు వస్తాడు. తన దగ్గరకు వచ్చిన కొడుకుని చూసి, "ఏంటి నాన్న?" అని అడుగుతాడు మోహన్. "మీతో మాట్లాడాలి నాన్న" అంటాడు మహర్షి. "చెప్పు" అని మోహన్ అంటుంటే, "గార్డెన్‌లోకి వెళ్దాం నాన్న" అంటాడు. సరే అని గార్డెన్‌లోకి తండ్రి కొడుకులు తిరుగుతూ ఉంటే, "చెప్పు మహర్షి" అంటాడు మోహన్. "మమ్మీకి ఇక్కడ నేత్ర ఉండడం ఇష్టం లేదు నాన్న. నేత్రని హాస్టల్‌లో చేర్పించండి. నేను అక్కడే కదా! తనకి ఏమైనా అవసరం వస్తే నేను చూసుకుంటాను" అంటాడు మహర్షి. "అంటే ఇప్పుడు మీ మామ్‌కు ఇష్టం లేదని నేను నా కోడల్ని హాస్టల్‌లో ఉంచాలా?" అంటాడు మోహన్ నిర్లిప్తంగా. డాడ్, ఆలోచించండి. మీకు మామ్ కంటే నేత్ర ఎక్కువ కాదుగా. మామకు కూడా నేత్ర ఎందుకు ఇష్టం లేదు ఒకసారి ఆలోచించండి. మ్ మమ్మీ నేత్ర వల్ల ఇన్‌సెక్యూరిటీ ఫీల్ అవుతుంది. నాకది తెలుస్తుంది. మీకు తెలియడం లేదా మీకు తెలియడం లేదా డాడ్ అంటాడు మహర్షి. ఆలోచించడానికి ఏముంది మహర్షి? నాకు నా చెల్లి అంటే చాలా ఇష్టం. నేను పెళ్లి చేసుకున్నా కూడా వారానికి ఒకసారి తప్పకుండా మీ అత్తయ్య దగ్గరికి వెళ్ళి వచ్చేవాడిని. కానీ మీ మామ్ నన్ను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు మహర్షి. తనకంటే నాకు చెల్లెలే ఎక్కువ అని ఆస్తిని కూడా చెల్లికే రాసిస్తాడు అని ఎవరో అంటే ఆ మాటలే పట్టుకుని నా చెల్లిని కలవకూడదని అగాధాలు సృష్టించింది మీ మామ్. ఆ అగాధం మరేంటో కాదు. నేను నా చెల్లిని చూడ్డానికి వెళ్ళినప్పుడల్లా మీ అత్తయ్య భర్త అయిన భగత్‌కి మనీ ఇస్తూ ఉండేవాడిని. నా చెల్లెల పేరు మీద అలా భగత్ డబ్బు కోసమే మాతో మంచిగా ఉన్నట్టు నటిస్తున్నాడని అబాండం వేసింది మీ మామ. నా చెల్లికి ముందే తెలుసు తనంటే మీ మమ్మీకి ఇష్టం ఉండదని. ఆ ఇష్యూతో ఏమనుకుందో కానీ అప్పటినుంచి తన ఇంటికి రావద్దని చెప్పేసింది నాకు. మా మధ్య మాటలు కరువయ్యాయి. నేత్ర పుట్టిన తర్వాత తను చనిపోయింది. అప్పుడు కూడా 2 రోజులు మించి ఉండనివ్వలేదు. పసిపిల్ల నేత్రని కూడా నేను ఎత్తుకోలేకపోయానురా అంటూ మీ మమ్మీ వల్లే. నేత్ర అంటే 5 నెలల ముందు ఉంది భవిక. తనని నా చేతిలో పెట్టి నేత్ర దగ్గరికి కూడా రానివ్వలేదు. మీ అమ్ రానివ్వలేదు మీ అమ్మ అని ఒత్తి పలుకుతూ ఆ దై ఆ దైవం నా రోదిని ఇన్ని రోజులకు విన్నట్టున్నాడు. నా కోడలు మళ్ళీ మమ్మల్ని చూడ్డానికి వచ్చింది. తన పెళ్లి అయ్యేవరకన్నా నాతో పాటు ఉంచుకుంటాను అన్నాడు. కళ్ళనీళ్లు పెట్టుకుంటూ మోహన్ గారు. సారీ డాడ్ అంటూ అత్తుకున్నాడు మహర్షి. మోహన్ గారిని ఆ మాటలు విని. ఐయామ్ ఫైన్, ఐయామ్ ఫైన్ మై గాయ్. తనకు కాళ్ళు నడవడానికి రాదు కాబట్టి వద్దులే నేను చూసుకుంటా. నువ్వు వెళ్ళు అన్నాడు మోహన్. చెప్పండి డాడ్ చేస్తానంటుంటే, వద్దు మహర్షి. నువ్వు తనని అన్న మాటలు నాకు తెలుసు. నీ దృష్టిలో తనకు విలువ లేదు. తన పనులు నీకు అప్పగించలేను. కాలేజీకి రేపటి నుంచి వెళ్తుంది కాబట్టి తనని షాపింగ్‌కి తీసుకువెళ్తాను అన్నాడు మోహన్. భవిక లావణ్య వాళ్ళతో వెళ్తుందిలే డాడ్. నేను నా కార్డ్ వాళ్ళకిచ్చాను. తను కూడా తనకిష్టమైనవి తెచ్చుకోమనండి అన్నాడు మహర్షి. మోహన్ గారు నవ్వుతూ, ఇంత చెప్పినా నీకు అర్థం కాలేదా మహర్షి? అని ఆలోచించే నువ్వే నేత్రని హాస్టల్‌లో చేర్పిద్దాం అన్నావు. మీ మామ్ కోసం మరి నీకంటే చిన్నదైన భవిక, తన అన్న కూతురైన లావణ్య నేత్రని తమతో తీసుకువెళ్తారా ఆలోచించు. నీతో ఇలా మాట్లాడుతూ ఉంటే ఇక్కడే టైం గడిచిపోయేలా ఉంది. నేను వెళ్తున్నాను అని అక్కడి నుంచి నేత్ర దగ్గరికి వెళ్తాడు మోహన్. ఇలా ఎలా అనాలోచితంగా ఉన్నాను నేను. వెనక ముందు ఆలోచించకుండా మామ్ బాధపడిందని చెప్పి నడవడానికి రాని ఆ అమ్మాయి హాస్టల్‌లో చేర్పిద్దామని అడగడం ఏంటి? భగత్ మావయ్య ఖచ్చితంగా చెప్పారు. డాడీ నేను నేత్రని పంపించను. ఇక్కడే చదివిస్తా అని. అంత ఖచ్చితంగా డాడీ చెప్పినప్పుడు నేను మళ్ళీ డాడీ దగ్గరికి వచ్చి అడగడం ఏంటి? అనుకుని తనని తానే తిట్టుకుని మోహన్ వెళ్ళిన వైపు వెళ్ళాడు. మహర్షి అక్కడికి వెళ్ళేసరికి నేత్ర రూమ్ డోర్ ఓపెన్ లోనే ఉంది. మోహన్ గారు నేత్రను చుబుకం పట్టి బతిమలాడుతున్నాడు. నేత్ర తల అడ్డంగా అవుతుంది. ఆ సీన్ కి మహర్షికి నవ్వొచ్చింది. చిన్నపిల్లలా అనిపించింది. నేత్ర పదరా వెళ్దాం, మా అమ్మ కదూ అంటున్నాడు మోహన్. మహర్షి దగ్గరికి వెళ్ళేసరికి ప్లీజ్ మామయ్య, నాకు ఎక్కడికి రావాలని లేదు. చూడు నేను అన్నీ తెచ్చుకున్నాను అని తన సామాన్లు చూపెట్టింది. కాస్మెటిక్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. లేదు అనేది లేకుండా ఉంది తన దగ్గర. ఇవన్నీ ఎందుకు తెచ్చుకుంది అనుకున్నాడు మహర్షి. అర్థం కాలేదు అతనికి. సోప్స్, డిటర్జెంట్స్, కోమ్, బ్యాంగిల్స్, ఎయిర్ ఆయిల్, షాంపూస్, సెట్ వైన్స్ అన్ని ఒకటంటే ఒకటి ఏది లేదు అనేది లేకుండా అన్ని తెచ్చుకుంది.
అవన్నీ ఎందుకు తెచ్చుకున్నావురా అని అడిగాడు మోహన్. మహర్షి మనసులోని ప్రశ్నే నేత్ర ముందు పెడుతూ, నేను బయటికి వెళ్ళలేను కదా మావయ్య. ఒకవేళ నాకేదైనా అవసరం వస్తే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా అన్నీ తెచ్చుకున్నాను. నాన్న కూడా ఇదే విషయం చెప్పాడు. ఇది మా ఊరు కాదు కదా! పైగా వెళ్ళాలనుకున్నా నా కాలు సహకరించదు కదా! ముందు జాగ్రత్త మావయ్య అంది. పరాయి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నట్టు అన్ని తెచ్చుకున్న కోడల్ని చూసి మోహన్ గారి మనసులో దుఃఖం పొంగింది. సేమ్ సిచ్యువేషన్ లో ఉన్నాడు మహర్షి కూడా. పరాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిన బట్టలు తప్ప ఏమీ తీసుకువెళ్ళం. మనం అలాంటిది మేనమామ ఇంటికి కూడా ఇలా అన్ని తెచ్చుకోవడం వాళ్ళ మీద వాళ్ళకే చిరాకేసింది. ఎంతగా నేత్రని భగత్ ని దూరం పెట్టామో అని కనీసం బట్టలైనా తెచ్చుకుందాం తల్లి అన్నాడు ఆప్యాయంగా మోహన్. కావలసినవన్నీ బట్టలు తెచ్చుకున్నాను మామయ్య. అవసరం లేదు. సంవత్సరం వరకు సరిపోతాయి అంటూ చెప్తూ నవ్వుతుంది. ఇక ఆమెను ఫోర్స్ చేయలేక మోహన్ ఆ గది నుండి బయటకు వెళ్తే అక్కడే ఉన్న మహర్షిని చూసి తల కిందకి దించేసింది నేత్ర. అన్నీ తెచ్చుకున్నావు, మరి బుక్స్, కాలేజ్ బ్యాగ్ ఎలా అని అడిగాడు. రేపు వెళ్తాం కదండి, అక్కడే తీసుకుంటాను అని చెప్పింది చిన్నగా. ఆమె కాలు వైపు ఒకసారి చూసి, నీ కాలు నడవడం రాదు సరే, మరి ఆ లగేజ్ బ్యాగ్ మోసుకొచ్చేటప్పుడు తెలియలేదా బరువు అన్నాడు. నాన్న బస్సులో పెట్టాడండి, ఇక్కడ బస్ దిగి ఆటో స్టాండ్ వరకు తెచ్చుకున్నా అంతే, దాన్ని నేనేం మోయలేదు అంది. ఆమె సమాధానానికి తల విదిలించి తను కూడా ఆ రూమ్ నుండి బయటకు వచ్చాడు. హాల్లో నిస్సహాయంగా కూర్చున్న మోహన్ గారి దగ్గరికి వెళ్లి డాడ్ అన్నాడు. ఆయన విరక్తిగా ఒక నవ్వు నవ్వి, అనుకోలేదు మహర్షి, తనకి మేము ఇంత దూరం అయిపోతామని. నీ మామ్ మాట వినకుండా ఉంటే ఈ రోజు వాళ్ళతో హ్యాపీగా ఉండేవాళ్ళం. కానీ నా సహచరి కానీ నా సహచరి నాలో సగం అని ఎప్పటికైనా అర్థం చేసుకుంటుంది అనుకున్నానే కానీ మీ మామ్ నన్ను ఎప్పుడు అర్థం చేసుకోదు అని నిరూపిస్తూనే ఉంది. నువ్వు ఇప్పుడు భవిక గురించే ఆలోచిస్తావు కదా. ఈవెన్ ఈ ఆస్తి అంతా పెళ్లికి తనకు కట్నంగా ఇచ్చాలనుకుంటున్నావు కదా. ఒక్కసారి అనుకో, జస్ట్ అనుకో, సీరియస్ గా తీసుకోకు. లావణ్య మీ ఇద్దరి మధ్యలో వచ్చి నిన్ను భవికను విడదీస్తే ఎలా రియాక్ట్ అవుతావు అన్నాడు. డాడ్ అంటూ అరిచాడు మహర్షి. అనుకో అన్నాను, అవుతుంది అనలేదు మహర్షి. ఇప్పుడు చెప్పు ఏం చేస్తావు అన్నాడు మోహన్. సమాధానం ఎక్కడికి సమాధానం లేదు కదా మహర్షి దగ్గర. భవిక అంటే ఎంతో ఇష్టం మహర్షికి. ఇప్పటికీ చిన్నపిల్లలాగే ట్రీట్ చేస్తాడు. తనకి ఏదైనా కావాలి అని అడిగితే అది ఎంత రేట్ అయినా పర్వాలేదు, ఆమె ముందు ఉంటుంది. అలాంటిది దూరం చేయాలని చూస్తే వాళ్ళ ఊహకు కూడా అందనంతగా పనిష్మెంట్ ఇస్తాడు అతను. ఆలోచనలో ఉన్న మహర్షిని తట్టి, మరి నా చెల్లిని నాకు దూరం చేసింది మీ మమ్మీ. నేను ఇప్పటి వరకు మీ మామతో గొడవ పడలేదు మహర్షి. ఆమె చెప్పిందల్లా చేశాను. కానీ నేత్ర విషయంలో నేను అలా చేయలేను. ప్లీజ్ నువ్వే మీ మామకి సర్ది చెప్పు. ఈసారి నేను చెప్పాల్సి వస్తే మీ మమ్మీకి కట్టతో కట్లతో హాస్పిటల్ బెడ్ మీద ఉంటుంది అని నార్మల్ గానే చిన్న వాయిస్ తో వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పాడు. కానీ ఖచ్చితంగా ఉంది అతని మాట. చెప్పిన విషయం చెప్పాను అన్నట్టుగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు మోహన్. భవిక, లావణ్య షాపింగ్ చేసొచ్చి కార్డ్ ని మహర్షి చేతిలో పెట్టారు. అప్పటికే తన ఫోన్ కి మెసేజ్ రావడంతో కార్డ్ నిల్ అయిపోయిందని అర్థమైంది అతనికి. కానీ చిరునవ్వుతో లావణ్య చేతిలో నుండి కార్డు తీసుకుని, అన్ని తీసుకున్నారా అని అడిగాడు. అన్ని అన్నయ్య అంటూ చెప్పింది భవిక ఫుల్ జోష్ తో. ఏంటి అంత హ్యాపీగా ఉన్నారు, ఏదైనా సంథింగ్ స్పెషల్ నా అని అడిగాడు మహర్షి. ఆ ఈ రోజు నా ఫేవరెట్ హీరో మహేష్ బాబు సినిమా చూశాను అన్నయ్య, అందు గురించని చాలా హ్యాపీగా ఉంది. గుడ్, పదండి డిన్నర్ చేద్దాం అనగానే 5 నిమిషాలు అన్నయ్య అంటూ వెళ్ళింది ఫ్రెష్ అవడానికి. మరి నన్నేం అడగవా అంది లావణ్య బొంగమూతి పెట్టి. లవ్, దీనికి జల్స్నా. సరే ఏం చేసాం, ఏం కొనుక్కున్నావు అని అడిగాడు. చెప్తుంది ఏమేం చేసిందో. అతని మోచేతిని చుట్టుకుని హక్కుగా, అలాగే చీక్ కిస్ కూడా ఇస్తుంది నవ్వుతూ. వింటున్నాడు ఆమె మాటల్ని. డిన్నర్ కి రండమ్మా అని పిలిచిన పని మనిషి పిలుపుతో తన రూమ్ బయటకు వచ్చింది. తన రూమ్ కింద హాల్ కి దగ్గరలో ఉండడంతో అక్కడే హాల్లోని కూర్చుని తమదైన లోకంలో ఉన్న మహర్షి లావణ్యను ఇబ్బందిగా చూస్తూ వెనక్కి తిరిగింది తన రూమ్ లోకి వెళ్ళడానికి. హాల్లో అప్పటికే గమనించిన మహర్షి తనను చూసి నేత్ర అని పిలిచాడు. ఆ పిలుపు ఆమె చెవిలో చేరిందో లేదో మళ్ళీ అడుగులు వేస్తూ ఉంటే ఈసారి గట్టిగా పిలిచాడు, నేత్ర అని. ఉలి ఉలిక్కిపడి వెనక్కి చూసింది నేత్ర. ఎవరో కొట్టడానికి వస్తున్నట్టు అన్నట్టు ఉంది బెదురుకుని. తను తనను నేత్ర అని పిలిచిన వారు లేరు. మొదటిగా మోహన్ గారు ఆప్యాయంగా పిలిస్తే రెండవది మహర్షిని పిలిచాడు. అతను పిలవగానే చిన్నగా బాగుందనిపించింది ఆమెకి. కళ్ళు తిప్పి, తినడానికి కదా వచ్చావు,
మళ్ళీ వెనక్కి వెళ్తున్నావేంటి అన్నాడు మహర్షి. అతను ఒకలా అంటే ఆమెకు ఆ మాట ఒకలా అర్థమైంది. డిన్నర్ చేయడానికి వచ్చి అలా వెళ్తుందేంటి అని అతను పిలిస్తే వాళ్ళ ఇంట్లో తినడానికి వచ్చానని ఎద్దేవా చేస్తున్నారు అని అనుకుంది నేత్ర. నొచ్చుకుని అది ఆకలిగా లేదండి అని చెప్పేసి వెళ్ళిపోయింది తన రూమ్ లోకి. ఏంటి ఆ అమ్మాయి అనుకున్నాడు మహర్షి. ఎందుకు వచ్చింది, ఎందుకు అలా వెళ్తుంది అనుకుని లావణ్య మహర్షి చేతులు పట్టుకుని పద బాబా డిన్నర్ చేసేద్దాం అని తీసుకెళ్ళింది డైనింగ్ టేబుల్ దగ్గరికి. అప్పటికే పని మనిషి పిలవడంతో అందరూ వచ్చేశారు. నేత్ర ఎక్కడ అని చందనని అడిగారు ఇందిరా గారు. నాకేం తెలుసు అత్తయ్య అని విసిరిగా చెప్పింది చందన. కొత్తగా బిహేవ్ చేస్తున్న చందనని విచిత్రంగా చూశారు ఇందిర. తన మాటకి ఎప్పుడు కోడలు ఇలా మాట్లాడకపోవడంతో ఏమైంది చందన అని అడిగింది. ఏం లేదులే అత్తయ్య అంటూ వడ్డించమని చెప్పింది పని మనిషికి. పని మనిషి అందరికి వడ్డిస్తుండగా ఆగు అంటూ చెప్పి నేత్ర రూమ్ వైపు వెళ్ళాడు మోహన్. తన తండ్రి నేత్రకి అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వడం మహర్షి కొత్తగా అనిపిస్తుంటే భవికకి ఒళ్ళంత మంటగా అనిపించింది. నేత్ర రూమ్ డోర్ నాక్ చేశాడు మోహన్. కష్టమనకుండా వెళ్లి డోర్ ఓపెన్ చేసింది. ఆమెకి పద నేత్ర తిన్నా అన్నాడు మోహన్. వద్దు మామయ్య, ఆకలిగా లేదు అని చెప్పింది. మాతో కూర్చుని కొంచెం తినమ్మా అన్నాడు కోడల్ని. తనతో కూర్చోబెట్టుకుని ముచ్చట్లు చెప్పడం కోసం ఇష్టం లేకపోయినా సరే మామయ్య అంటూ కుంటుకుంటూ కర్రభుజాల కింద పెట్టుకుని వచ్చింది ఆమె. ఈ ముష్టిమోహాన్ని ఎందుకు పిలిచారో అని చందన అనుకుంటూ తినడం స్టార్ట్ చేసింది. కోడల్ని తన పక్కనే కూర్చోబెట్టుకుని ఊర్లో విషయాలు మాట్లాడుతూ వింటున్నాడు మోహన్. నేత్ర కూడా ఆ విషయాన్ని చెప్తూ కడుపు నిండా తినేసింది తెలియకుండానే. అప్పటికప్పుడు చూసిన అప్పటి అప్పటి వరకు చూసిన మహర్షి ఆకలి లేదన్న అమ్మాయేనా ఇంత తినింది అనుకున్నాడు. మాట్లాడుతూ సడన్ గా మహర్షి వైపు చూసిన నేత్రకి మహర్షి తన వైపే చూడడం గమనించి తినలేక చాలు అని ఆపేసి చేయి కడిగేసింది. నొసలు ముడిచేసి చూశాడు ఆమెని మహర్షి. ఇబ్బంది పడుతూనే కూర్చుంది మోహన్ గారి పక్కన. ఏమైంది నిద్ర ఇలా ఇబ్బంది పడుతున్నావు అని అడిగారు ప్రేమగా మోహన్ గారు. నేను నా రూమ్ కు వెళ్తాను మామయ్య అంది. ఏమైంది, సరిగ్గా తినను కూడా లేదు అన్నాడు. మీరు గమనించలేదనుకుంటా మామయ్య, నేను మీతో మాట్లాడుతూనే కడుపు నిండా తినేశాను అని చెప్పింది నిజాయితీగా. మోహన్ గారు చిన్నగా నవ్వుతూ వెళ్ళమ్మా అన్నాడు. నేత్ర చైర్ నుండి లేచే టైంకి చదువుకున్నావు, ఆ మాత్రం జ్ఞానం లేదా? ఇలా అందరూ తింటూ ఉంటే లేచి వెళ్ళిపోతున్నావు, ఎవడు నేర్పాడు నీకు ఈ అలవాట్లు అని అరిచింది. మోహన్ నేత్రను ప్రేమగా చూడడం ఆమెకు నచ్చకపోవడంతో చందన నువ్వేనా మాట్లాడేది అని అడిగింది ఆశ్చర్యంగా ఇందిర. ఏంటత్య, వచ్చి 24 గంటలు అయ్యిందో లేదు, అప్పుడు ఈ పిల్లని నెత్తిన పెట్టుకుంటున్నారే? ఈవిడ గారు పుట్టిన గంటకి తల్లిని చంపేసింది. ఇది పుట్టినప్పుడే కదా మన ఆస్తి అంతా పోయింది, మనం బజారున పడ్డాం, అందుకే కదా విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చాం, ఈ దరిద్రం దాని వల్లనే కదా అని నిష్ఠూరంగా మాట్లాడింది చందన. బొమ్మల చైర్లో కూర్చుని నేత్ర. చందన పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, నీకేం తెలీదు, నువ్వు ఊరుకో అన్నాడు మోహన్. మూయించండి, మీకు నా నోరు మూయించడం మాత్రమే తెలుసు కదా, ఇంకేం చేస్తారు, అది తప్ప అంటూ ఉరిమి చూసింది నేత్రని. కళ్ళల్లో నుండి నీళ్లు కారిపోతూ ఉన్న మౌనంగా ఉంది నేత్ర. ఎందుకు అన్ని మాట్లాడుతున్నారు అని కూడా అనలేదు, దేనికి జవాబు కూడా చెప్పలేదు. తింటున్న మహర్షి ఆగిపోయాడు. ఆస్తి మొత్తం నేత్ర పుట్టగానే పోయింది అని తల్లి చెప్పేసరికి అతని పిడికిలు బిగుసుకున్నాయి. ఎర్రగా ఆయన కళ్ళతో తలదించుకున్న నేత్రనే చూస్తున్నాడు కోపంగా. ఎందుకు దాపురించావే మా జీవితాల్లోకి మళ్ళీ? ఇంకా ఏం దరిద్రం తీసుకొద్దామని వచ్చావు? నీలాంటి దాన్ని చూస్తుంటేనే నాకు కంపరంగా ఉంది. సిగ్గుండాలి నీకు. మీ పిన్ని నిన్ను కనీసం ఇంట్లో కూడా రానివ్వదు. సరిగ్గా నువ్వు ముదనష్టపు దానివి అని నిన్ను బయట ఉన్న ఇంట్లోనే ఉంచుతుంది. నా భర్త ఏకంగా నిన్ను ఇంటి నట్టింట్లో తెచ్చిపెట్టాడు. మా అత్తగారు నీకు హారతి పట్టమన్నారు. నీ మొహం చూసి నువ్వు ఎంత మంచి పిల్లవో అని అనుకుంటారే కానీ నువ్వు వీధిలో వదిలిన దూడపిల్లవని ఊహించరు అని నీచంగా మాట్లాడింది. చందన అలా మాట్లాడగానే ఆమె చెంప మీద ఫోర్స్ గా కొట్టారు మోహన్ గారు. ఆ దెబ్బకు తాళలేక కింద పడిపోయింది చందన. నీ నోట్లో నుంచి ఇంకొక మాట నా కోడలి గురించి వచ్చినా నేను నిన్ను చంపి పాతేస్తాను అంటూ కోపంగా చెప్పాడు మోహన్. తండ్రి తల్లిని కొట్టగానే మహర్షి రక్తం ఉవ్వెత్తున ఎగిసిపడింది. తండ్రి మీదకు వెళ్లబోయిన తనను ఆపేసింది లావణ్య. అతన్ని చేయి పెట్టి ఏం జరుగుతుందో చూద్దాం అని కళ్ళతోనే చెప్పింది. ఆమె సైగలకు ఆగిపోయి చూస్తున్నాడు. ఏం జరుగుతుందో అన్నట్టుగా. ఏడుస్తున్న చూసావా, ఇదంతా నీ వల్లనే. నువ్వు ఇక్కడ లేకపోయి ఉంటే మా ఆయన నన్ను ఒక్క మాట కూడా అనేవారు కాదు. నువ్వు వచ్చి రాగానే కొడుకుని కూతురిని వదిలిపెట్టి నిన్ను గారాబం చేస్తున్నారు. నువ్వే మా మధ్య గొడవలకు కారణం అంటూ నేత్రని తప్పన్నట్టు ఎత్తి చూపింది చందన.
చందన వైపు ఆపమన్నట్టు చూశాడు మోహన్. అతను అలాంటి సిచ్యువేషన్ ఎక్కడా ఊహించలేదు. తనే తినే మధ్యలో గొడవ తీసుకొచ్చింది చందన. అతనికి అంత పిచ్చి కోపంగా ఉంది. ఆ కోపాన్ని చందన మీద చూపించలేకపోతున్నారు. చూపిస్తే ఆమె శవం మారడం ఖాయం. అందుకే సాధ్యమైనంత వరకు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ చేయి కడగకుండానే తన రూంలోకి వెళ్ళిపోయాడు మోహన్. మదిలో రేగే మంటని ఆర్చలేక కన్నీటికి స్వేచ్ఛనిస్తూ కష్టంగా లేచి నిలబడింది నేత్ర. అమ్మా, తల్లి, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? మా కుటుంబంలోకి వచ్చి చిచ్చు పెట్టావు కదా, చాలా థ్యాంక్స్ అమ్మా అంటూ చేతులు జోడించింది బలిక. తన మనవరాల్ని అన్నేసి మాటలంటుంటే ఇందిరాగారికి ఒక పక్క కోపం, ఒక పక్క ఏడుపు వస్తుంది. కానీ తన ఇంటి కోడల్ని అంటే మళ్ళీ ఏమైనా చేయకూడనిది చేసుకుంటే అసలే చందనకు ఆలోచించే గుణం తక్కువ అని ఏమీ అనలేకపోయింది. మొత్తానికి కావాలని నేత్రను అక్కడి నుంచి పిలిపించి భారీగా సన్మానం చేశారు ఇందిరా కుటుంబ సభ్యులు. వాళ్ళ వాళ్ళ వల్లే నేత్ర ఒక్కతే పరాయిదైపోయింది అక్కడ. ఇంటి దగ్గర పిన్ని తిడితే ఆయన భగత్ గారు అడ్డు వచ్చేవారు. ఇక్కడ అడ్డుకునే అడ్డు వచ్చేవారు కూడా ఎవరూ లేకపోవడంతో ఎవరికి వాళ్ళు తిడుతూనే ఉన్నారు. నేత్ర రాగానే ఇందిరాగారి మనసులో చిన్న ఇన్సెక్యూరిటీ ఏర్పడింది. నేత్ర వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు ఆమెకు కూడా మోహన్ అపురూపంగా చూడడంతో జెల్స్ ఫీల్ అయ్యేది చందన. ఇప్పుడు నేత్రను కూడా మోహన్ గారు అలాగే ట్రీట్ చేయడంతో తనకు తన పిల్లలకు దక్కాల్సిన ప్రేమ ఎక్కడ అంతా నేత్రని తీసుకుంటుందా అని భయపడి ఆమెను ఎలాగైనా ఇంట్లో నుంచి పంపే ప్రయత్నం ఇలా చేస్తుంది చందన. చందన, ఆవేశం తగ్గించుకో. నువ్వు ఆవేశంలో అన్న మాటలు విపరీతమైన పరిస్థితులకు దారితీస్తాయి. ఆ మాటలు పడ్డవారి మనసును గాయపరుస్తాయి. శరీరం మీద కొట్టిన దెబ్బలు మానుతాయి, కానీ మనసుపై పడిన దెబ్బ ఎప్పటికీ పచ్చిగానే ఉంటుంది చందన అంటూ మంచిని బోధించారు ఇందిరాగారు. అయినా కూడా చందన వినకుండా, నేనేమంతా కాని మాటలు మాట్లాడాను అత్తయ్య, నిజాలే కదా చెప్పాను. దానికే మీ అబ్బాయి నన్ను గొడ్డును బాదినట్టు బాదారు అని ఏడుస్తూ చెప్పింది. తన్ని ఎంత కొట్టి చిత్రహింసలు పెట్టినట్టు చెప్తూ. చందన మొండిపట్టు తెలిసిన ఇందిరాగారు మాట్లాడలేకపోయారు. నేత్ర లేచి అక్కడి నుండి తన గది లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తూ ఎవరికీ కూడా తిండి సహించలేదు. అందరూ మధ్యలో లేచి వెళ్లి చేతులు కడుక్కున్నారు. మహాతల్లి, అది మాత్రం గొంతు అనేదాకా మెక్కింది. మమ్మల్ని ఇలా బాధ పెట్టి అన్నం ముట్టుకోకుండా చేసింది దరిద్రపు మొహంది అని ఇంకా తిడుతూనే పడుకోవడానికి వెళ్ళిపోయింది చందన. ఆమె మాటలు విని నేత్రని అసహించుకుంటూ వెళ్ళిపోయారు. ఆఖరికి మహర్షితో సహా. కలవర పెడుతున్న ఆలోచనలను వెనక్కి నెట్టి రేపు ఉదయం మాట్లాడుకోవచ్చులే అనుకుంటూనే గదిలోకి వెళ్ళిపోయింది ఇందిర. తెల్లారి ఎవరికి వారు లేచి రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు. ఏది ఎలా ఉన్నా తినడం మాత్రం అందరూ కలిసే తింటారు. ఆ ఇంట్లో అందరూ వచ్చినా నేత్ర రాలేదు. ఈవిడ గారు ఎలిజబెత్ మహారాణి అని అనుకుంటుందా ఏంటి? ప్రతిసారి తినడానికి రండి అమ్మా అని పిలవాలని ఎక్స్పెక్ట్ చేస్తుందా అని విసుక్కుంటూ పని మనిషిని పంపించింది తీసుకురమ్మడానికి. లేదంటే టిఫిన్ చూస్తూ కూర్చున్న మోహన్ గారు తినరు అని అర్థమై పని మనిషి అమ్మా, ఆ అమ్మగారు ఆ రూమ్ లో లేరమ్మా అని వచ్చింది. రూమ్ లో లేకుండా ఎక్కడికి పోతుంది, సరిగ్గా చూసావా అని అంది పని మనిషితో చందన. చూశాను అమ్మగారు, బాత్రూమ్ లో కూడా చూశాను, ఎక్కడా లేరమ్మా అని చెప్పింది. చైర్లో నుండి మౌనంగా లేచి బయటికి వెళ్ళాడు మోహన్. తినకుండా ఎక్కడికండి అంది చందన వెనుక నుండి. అయినా అయినా కూడా ఏం పట్టించుకోకుండా వాచ్మెన్ దగ్గరికి వచ్చి, నిన్న వచ్చిన నా మేనకోడల్ని మీరు చూసారా అని అడిగారు. బాబుగారు పొద్దున్నే బ్యాగ్స్ పట్టుకుని వెళ్ళింది. ఎక్కడికమ్మా అని అడిగితే, మా ఊరు వెళ్ళిపోతున్నాను, నిద్రపోతున్న వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఒక్కదాన్నే వెళ్తున్నాను అని చెప్పారయ్యా అన్నాడు వాచ్మెన్. ఏడుపు వచ్చింది మోహన్ గారికి. బలవంతాన్న పిలిపించి ఇంట్లో నుండి వెళ్ళగొట్టినట్టు అయ్యింది అని. ఇంట్లో వాళ్ళందరూ మోహన్ వెనక్కి వచ్చి వాచ్మెన్ చెప్పిన మాటలు విన్నారు. పోయింది దరిద్రం, వదిలింది అని చందన అనుకుంటే సాటి ఆడపిల్ల కదా ఎటు వెళ్ళిందో అని బాధపడింది భవిత. ఫైన్ డాడ్, చూసారా మనం ఏమీ అనకముందే ఎలా వెళ్ళిపోయిందో. ఇంకొన్ని రోజులు ఉంటే కొట్టామనేసి వాళ్ళ డాడీకి చెప్పేసి చెబుతుంది. డిస్గస్టింగ్, ఇలాంటి వాళ్ళందరినీ మన కుటుంబానికి తగుతారా? తన వల్ల మన ఆస్తి అంతా పోయింది, ఇప్పుడు వెళ్ళిపోయింది, ప్రశాంతంగా ఉంది అన్నాడు రిలీఫ్ ఫీల్ అవుతూ మహర్షి. కొడుకు ఎప్పుడు తన పార్టీనే అనుకుంటూ మురిసిపోయింది చందన. మోహన్ కి మహర్షి మాటలు కోపం వచ్చి అతని చెంప మీద కొట్టాడు. పుట్టి బుద్ధి ఎరిగినప్పటి నుంచి మోహన్ తిట్టింది లేదు మహర్షిని, భవితని. కానీ ఇప్పుడు కొడుకుని కొట్టాడు. దానికి కారణం నేత్రనే అని కోపం పెంచుకుంది చందన. డాడీ అన్నాడు మహర్షి షాక్ లో. చూస్తున్న వాళ్ళకు కూడా అలాగే ఉంది. బయట ఉన్న సెక్యూరిటీ వాళ్లకు కూడా. నేను నీకు నేర్పిన సంస్కారం ఇదేనా మహర్షి? చదువుకున్న తెలివేనా ఇది? అసలు ఆ మాటలు ఎలా అనగలుగుతున్నావు?
తన ఆడపిల్ల మహర్షి. పుట్టిన నాటి నుండి తన అమ్మమ్మ ఇల్లు, తన వాళ్ళ ఎలా ఉంటారో తెలీదు తనకు. ఇన్ని రోజులకు అమ్మ అని తనని ఇక్కడికి రప్పిస్తే, అమ్మ తనని ఇక్కడికి రప్పిస్తే 24 గంటలు కూడా కాకుండా గెంటేశారు కదా! అసలు దానివల్ల ఆస్తి ఎలా పోయిందో చెప్పు మహర్షి అని చేతులు కట్టుకొని నించున్నాడు మోహన్. అసలు మహర్షి దగ్గర ఆయన చెప్పడానికి ఆన్సర్ ఉంటేగా. తల్లి అన్నది అన్నదాన్నే పట్టుకుని నేత్రని దురదృష్టవంతురాలు అంటే సమ్మతించి తమ ఆస్తి పోవడానికి ఆమెనే కారణమని ఫిక్స్ అయిపోయాడు. అసలు నేత్ర వల్ల ఆస్తి ఎలా పోతుంది అని కూడా ఆలోచించలేకపోయాను నేను అని షేమ్‌గా ఫీల్ అయ్యాడు. రాత్రి చందన తిట్టిన తిట్లు నేత్రని కాబట్టి భరించింది. వేరే ఏమన్నా నేత్ర ప్లేస్‌లో ఉండుంటే చందన చెంప పగిలేది. సారీ సారీ నేత్ర అనుకున్నాడు మహర్షి మనసులో. మోహన్‌కి మహర్షి నుండి ఏం సమాధానం రాకపోవడంతో వాచ్‌మెన్ వైపు తిరిగి ఎప్పుడు వెళ్ళింది నా కోడలు బయటికి అని అడిగాడు. దాదాపు 4 గంటలకు దగ్గర కావస్తుంది బాబు. ఇంకా 4 కూడా కాలేదన్నాడు వాచ్‌మెన్. భయపడింది ఇందిర. ఆ టైంలో ఎక్కడికి వెళ్ళింది పిల్ల? రే మోహన్, ఇప్పుడు 8 అవుతుంది. ఒకసారి నేత్ర ఫోన్ చేయరా అంది. సరే అమ్మా అంటూ ఫోన్ కోసం ఇంట్లోకి వెళ్ళాడు. అప్పుడు అనిపించింది మహర్షికి నేత్ర తప్పు పట్టి నేనేమన్నా తప్పు చేశానా అని. మోహన్ ఫోన్ తీసుకుని నేత్రకు ఫోన్ చేస్తూ ఉన్నాడు టెన్షన్ పడుతూ. ఫోన్ మోగుతుంది కానీ ఎవరూ లిఫ్ట్ చేయడం లేదు. చాలా సార్లు చేసి నేత్ర ఫోన్ ఎత్తకపోవడంతో తల మీద రుద్దుకున్నాడు అసహనంగా. డాడీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదా నేత్ర అని అడిగింది భవిక. లేదు తీయడం లేదు. చేసిందంతా చేసి ఇప్పుడు ఏమీ ఎరగని మాట రాలేదు. మోహన్‌కి కూతురికి అంత మాట అనే సాహసం చేయలేకపోయాడు. తను నాకు కనిపిస్తే మళ్ళీ బ్రతిమిలాడైనా ఇంటికి తీసుకువస్తాను భవిక. తనకు మీ ఆస్తిలో వాటా అవసరం లేదు. నా మేనకోడలికి ఆస్తి ఉంది. అది చాలు. తను నా చెల్లెలి డబ్బు కోసం ఆశపడే మనిషి కాదు. బంధాల కోసం ప్రాకులాడే అల్పజీవి. ఇక్కడికి తను వచ్చాక మీ మాటలతో చిత్రవద చేయడం ఆపేయండి అంటూ చేతులు జోడించాడు. అయ్యో డాడీ ఏంటి అంటూ మహర్షి వస్తే, ఆగు మహర్షి, అక్కడే ఆగు. నువ్వు ఇప్పటి నుంచి నన్ను డాడీ అనే పిలిచే హక్కు, నన్ను ముట్టుకునే హక్కు కోల్పోయావు. ఇప్పటి నుంచి నేనెవరో నువ్వెవరో అంటూ ఫోన్ చేస్తూనే బయటకు వెళ్ళిపోయాడు. స్క్రీన్ మీద నెంబర్ చూసి కూడా ఫోన్ లిఫ్ట్ చేయకుండా తన చేతులతో చున్నీని పిసుక్కుంటుంది నేత్ర. హోటల్ రూమ్ లో బెడ్ మీద కూర్చుంది. ఫోన్ ఎత్తాలని లేదు ఆమెకు. మళ్ళీ మోహన్ వచ్చి తన మనసు మార్చి ఎక్కడ తీసుకువెళ్తాడేమోనని వాళ్ళ మనసులు బాధపడ్డా పర్వాలేదు. నేను ఎక్కడ ఉన్నానో వాళ్ళకి తెలియకపోతే చాలు అనుకుని బెడ్ మీద పడుకుంది. మార్నింగ్ ఆ ఇంటి నుండి బయటపడ్డ నేత్రకి మళ్ళీ ఊరు వెళ్ళాలని అనిపించలేదు. 2 రోజులు ఆగి వెళ్తాననుకుంది. హోటల్ వెళ్ళిన అక్కడ రూమ్ తీసుకుంది. సర్టిఫికెట్స్ అన్ని మహర్షికి ఇచ్చింది ముందు రోజున. ఇప్పుడు తను చదువుకోవాలంటే అవి కావాలి. కానీ వాటిని ఎలా మళ్ళీ తన దగ్గరే తెచ్చుకునేది? ఎవరు తీసుకొచ్చి ఇస్తారు? తనకు అనుకుంటూ రాత్రంతా చందన మాటలతో నిద్రలేకపోవడం వల్ల నిద్రలోకి జారుకుంది. మోహన్ పోలీస్ కంప్లైంట్ ఇద్దామా అని అడిగింది ఇందిర. వద్దమ్మా, తను కావాలని ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిన అమ్మాయి ఊరికే వెళ్ళుండాలి. సాయంత్రం వరకు చూద్దాం. చూసి భగత్ కి ఫోన్ చేసి క్షమాపణ అడుగుదాం. అంతా మన తప్పే అమ్మా. ఇంటికి వచ్చిన అమ్మాయిని మనం సపోర్ట్ చేయకుండా ఏమైతే నాకేంటి అని చందన నేత్రని తిడుతున్నా కూడా చందనను ఎక్కడ కొడతానో అని నా రూమ్ లోకి వెళ్ళిపోయాను. ఏదైతే అది అయింది అని అప్పుడే దీని చెంప పగలగొట్టుంటే నా కోడలికి ఈ పరిస్థితి వచ్చేది కాదు అన్నాడు కోపంగా చందన చూస్తూ. వామ్మో, ఏంటిది ఈయన నన్ను ఇలా చూస్తున్నారు? వెంటనే నేను మా పుట్టింటికి వెళ్ళిపోవాలి. లేదంటే అయిన దానికి కాని దానికి నా మీద అరుస్తారు. అన్నయ్యకి ఫోన్ చేయాలనుకుంటూ అక్కడి నుండి జారుకుంది. మోహన్ తన రూమ్ లోకి వెళ్ళిపోతే ఇందిరా గారు పూజ గదిలోకి వెళ్ళిపోయారు. భవిక లావణ్య కార్ తీసుకుని బయటికి వెళ్తే మహర్షి భానుమతి ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలనుకుని తన కార్ తీశాడు బయటకు వెళ్ళడానికి. నానా మహర్షి ఎక్కడికి అంటూ వచ్చింది తల్లి చందన. తన అన్నయ్యతో ఫోన్ మాట్లాడి ఇంట్లోకి తిరిగి వెళ్తూ మహర్షి ఎక్కడికో వెళ్ళడాన్ని గమనించి కాలేజీకి వెళితే లంచ్ బాక్స్ తీసుకువెళ్ళడం మహర్షికి అలవాటు. కానీ ఇప్పుడు చేతిలో బ్యాగ్ లేదు. చెప్పు మహర్షి ఎక్కడికి? నేత్రను వెతకడానికి మహర్షి, నేను నీకు చెప్పింది ఏం చేస్తున్నావు? అసలు చెప్పాను కదా నీకు నేత్ర కాల్ నీడ కూడా మంచిది కాదు అని. విను మహర్షి అంది చందన. విని ఇంతవరకు తెచ్చుకున్నానమ్మా. డాడీ ఎప్పుడు అంటుండేవారు, నీ కొడుకు కూతురు అచ్చం నీ లక్షణాలనే తెచ్చుకున్నారు, అస్సలు ఆలోచించే గుణం లేదు అని. నేను ఆ మాటలను అప్పుడు కొట్టిపారేసేవాడిని. కానీ ఇప్పుడు మాత్రం అన్ని నిజాలు అనిపిస్తుందమ్మా. నువ్వు ఆలోచించకుండానే ఏ డెసిషన్ అయినా తీసుకుంటావు. ఇప్పుడు నేను అలాగే చేస్తున్నా. నీ థింకింగ్ అసలు మంచిది కాదమ్మా. నేత్ర ఎక్కడ ఉన్నా తీసుకువస్తాను. తనని నేను కూడా బాధ పెట్టాను.
క్షమించమని అడగాలి. అందుకే తనని వెతకడానికి వెళ్తున్నాను అన్నాడు మహర్షి. మహర్షి కూడా నేత్ర గురించి ఆలోచిస్తుంటే అతను కూడా ఆమె చేయి దాటిపోతాడేమోనని, ఇప్పుడు నువ్వు వెళ్తే నేను చ చచ్చినంత ఒట్టే మహర్షి అంది కారు ఎక్కుతున్న అతన్ని చూసి. ఎక్కడ వాడల్లా అక్కడే ఆగి అమ్మా అన్నాడు అసహనంగా. అతను ఏం చేయాలనుకున్నా తల్లి అడ్డు వస్తుంది. ఎప్పుడు చందన గురించి మాత్రమే ప్రతి విషయంలో కాంప్రమైజ్ అవుతాడు మహర్షి. ఆమె చెప్పిందే చేయాలి అంతే, లేకపోతే ఎవరు నన్ను పట్టించుకోవడం లేదని ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యి గొడవ చేస్తుంది ఇంట్లో. భార్గవ్ అనే కాదు, ఇంట్లో వాళ్ళందరూ కూడా చందన గొడవ చేస్తుందనే సర్దుకుపోతారు. సరే మా, వెళ్ళను, కానీ తను వస్తే మాత్రం మాట్లాడకుండా ఉంటే ఉండను మాట్లాడకుండా అంటే ఉండను అని చెప్పి ఇంట్లోకి వెళ్తాడు. సాయంత్రం వరకు చూసి భగత్ గారికి ఫోన్ చేస్తాడు మోహన్. రే మోహన్ చెప్పరా అంటూ భగత్ ఫోన్లో. భగత్ నా కోడలు ఇంటికి అన్నాడు మోహన్. ఏంట్రా? నేత్ర నీ నేత్ర నీ కోడలు కాకపోతే అల్లుడని నేను చెప్పానా ఏంటి అన్నాడు భగత్. అది కాదురా, నేత్ర తల్లి ఇంటికేమైనా వచ్చిందేమో అని అంటున్నా అన్నాడు మోహన్. ఇంటికి రావడం ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేత్ర అక్కడ లేదా? చెప్పు మోహన్ అన్నాడు భగత్ కంగారు మాటలతో పలికిస్తూ. భగత్ మాటలో నేత్ర ఇంటికి వెళ్ళలేదని అర్థమైంది మోహన్కి. ఇప్పుడు విషయాన్ని చెప్పి వాళ్ళ బంధాలను మరింత దిగదార్చకూడదని నేత్ర పొద్దున బయటకు వెళ్తాను మావయ్య అని చెప్పిందిరా, ఇంకా రాలేదు. నీ మీద బెంగతో విజయవాడ వచ్చిందేమో అనుకున్నా అన్నాడు లేని నవ్వు తెచ్చుకుని నవ్వుతూ. నీకు వేళాకోళం ఎక్కువరా. నేను గనక ఇప్పుడు నీ దగ్గర ఉంటే నీ డొక్కలో గుద్దేవాడిని వెధవ అంటూ. ఎలా వెళ్ళిందిరా, ఒక్కదాన్ని ఎలా పంపించారు అన్నాడు. లేదు బాగి, కార్ డ్రైవర్ని ఇచ్చి పంపించాను, ఏదైనా కొనుక్కోచుకోమని, కాలేజ్ స్టార్ట్ అవుతుంది కదా అని. రే డ్రైవర్ అంటున్నావు, మంచివాడేనా? బాగి భయపడకు, నేను ఉన్నాను కదా, అలా ఎలా పంపిస్తాను అనుకున్నావు? కానీ ఫోన్ ఛార్జింగ్ అయిపోయినట్టుంది, కావలసినవన్నీ కావలసినవన్నీ తెచ్చుకోమన్నాను, అందుకే ఇంత టైం పట్టినట్టుంది. నీకు కంగారు వద్దు, నా కోడలు నేను చూసుకోగలను. బాయ్, ఉంటాను, పని ఉంది అంటూ ఫోన్ పెట్టేశాడు మోహన్, అతని మాట్లాడే ఛాన్స్ ఇవ్వకోకుండా. మరి నేత్ర ఎక్కడికి వెళ్ళిందంటారు గైస్? ఇంటికి వెళ్ళలేదు, అలా అని ఇక్కడ లేదు, మరి ఎక్కడికి వెళ్ళిందంటారు? సరే, నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఓకేనా? సో మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా స్టార్ట్ చేశాను కదా, కొంచెం నాకు కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. మీరేం చెప్పకపోతే నాకు ఏంటి, బాగుందా బాగాలేదా ఇదే ఫీలింగ్ ఉంటుంది. సో ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.